ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీతో సువర్తమానమును పంచుకునే గొప్ప ధన్యతని ఉచితంగా అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ప్రతిదినము 5 విషయాలతో కూడిన వర్తమానాలు ఛానల్లో అప్లోడ్ చేయడం కొరకు అప్లోడ్ చేయబడుతున్న ప్రతి సందేశాన్ని కూడా చక్కగా ఆలకిస్తూ దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతూ సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి దేవుని వాక్యాన్ని వినండి. ఇంకా మీ తోటి వారికి కూడా మీకు ప్రేరేపణ కలిగితే షేర్ చేయండి. అన్నిటికి మించి నా కొరకు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని కోరుతున్నానండి. దేవుని వాక్యాన్ని దినాన మన విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరిచి కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 61 verse 2. కీర్తన 61:2లో నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వాక్య భాగములోని వివరణ మీరే మాకు వివరంగా బోధించండి. నిలబడి ఉన్న మీ దాసుడునైనా నన్ను సిలువ చాటును మరుగు చేసుకునండి. వింటున్న బిడ్డలకు కావలసిన దీవెన దయచేయండి. యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ చదువుబడిన లేఖన భాగంలో దావీదు భక్తుడు దేవునితో మొర్రపెట్టుకుంటూ ఇలాగ అంటున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము. ఈ మాట మనందరికీ ఇంచుమించు వాక్యపరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలిసిన సంగతేనండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ మాటను బట్టి 5 రకాలుగా ఎక్కి వెళ్ళుట. 5గురిని ఈ సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వారు ఎవరు, ఎలా ఎక్కి వెళ్ళారు, దేని మీదకి ఎక్కి వెళ్ళారు, 5 విషయాలు ఈ దినాన మీ ముందు ఉంచుతానండి. ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము అని అంటాడు. ఒకప్పుడండి దావీదు పొద్దుగూకు వేళ మిద్దె మీదకి ఎక్కాడు. వింటున్నారా? మిద్దె మీదకెక్కి పాపం చూసిన దావీదు, పాపం చేసిన దావీదు. అయితే ఇప్పుడు దేవుని చేత సరిచేయబడి హృదయాన్ని మార్చుకొని ఎత్తైన సియోను మరియు యెరూషలేము అనే కొండ మీదకి నన్ను ఎక్కించుము అంటూ, అదే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని అంటాడు. ఈ దినాన ఎక్కి వెళ్ళే అనుభవం మన అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందండి కదా. యవ్వనస్తులకి బైక్ ఎక్కి తిరగాలని ఆశ, పిల్లలకి సర్కస్ తీసుకెళ్తే జైంట్ వీల్ ఎక్కి తిరగాలని ఆశ, కొంతమందికి జీవితంలో ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలని ఆశ. ఇక ఆరోగ్యం అంతా క్షీణించిపోయి పరిస్థితులు ఏమీ బాగా పోతే ఇక మేము పాడెక్కితే పోయిద్దులేండి అంటారు ఇంకొంతమంది. ప్రియులరా, కానీ దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ప్రియులరా, చాలామంది హాస్పిటల్లో బెడ్లు ఎక్కుతున్నారండి రోగాలతో. ఎవరో ఒక ఆయన అన్నారు, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలను తినే మనుషులు హాస్పిటల్లో బెడ్లు ఎక్కుతున్నారంట. విచిత్రంగా లేదండి?
కొంతమంది ఏమో దుర్వ్యసనాలతో సాయంత్రం అయితే మద్యం దాగి ఇంట్లో వాళ్ళ ఆవిడ అంటది, మా ఆయన గుర్రం ఎక్కాడండి ఇయ్యాలా అంటది. ఇదో రకమైన ఎక్కటం. అయితే దావీదు భక్తుడు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. ఇది నన్ను 5 రకాలుగా ఎక్కి వెళ్ళుట మనం విందామండి. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనంలో, సమూయేలు 2వ పుస్తకం 6:3లో దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించారంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కే అనుభవం చాలా శ్రేష్టమైన అనుభవం. లోకాసువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో, లోకా 19:4లో జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడంట. వింటున్నారా అండి? జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడంట. ఇంకా చెప్పుకుంటూ వెళితే లోకాసువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, లోకా 5:19లో పక్షవాయువు కలిగిన వాడిని ఇంటి లోపలికి తీసుకురావడానికి వల్లపడక వీలు పడక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించారంటండి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎక్కించిన అనుభవం ఎన్నో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. అయితే మన మూలవాక్యంలో దావీదు భక్తుడు అంటాడు, ఒకప్పుడు పాపం చేయడానికి మిద్దె మీదకి ఎక్కిన ఆయన ఇప్పుడు పరిశుద్ధతలో సంపూర్ణంగా మార్చబడి అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నీ అనుభవం నా అనుభవం ఎలాగుందండి? మనం పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మన కన్నులు ఆకాశము తట్టే చూడాలి. బైబిల్ గ్రంథంలో 5 రకాలుగా ఎక్కి వెళ్ళిన వారిలో నెంబర్ 1 మొదటి వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 34వ అధ్యాయము 4వ వచనంలో, నిర్గమాకాండం 34వ అధ్యాయము 4వ వచనం, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు వినండి, ఉదయమందు పెందల కడలేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. ప్రైజ్ ది లార్డ్. మనం వినాలనుకుంటున్న 5 రకాల ఎక్కి వెళ్ళే అనుభవంలో నెంబర్ 1, దైవజనుడైన మోషే సీనాయి కొండ ఎక్కి వెళ్ళాడంట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించయ్యా. సీనాయి కొండ కూడా చాలా ఎత్తైన కొండ అండి. నేను ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు ఆ కొండ చూడటానికి దేవుడు నాకు సహాయం చేశారు. సీనాయి కొండ మోషే ఎక్కి వెళ్ళాడండి. ఏం పట్టుకున్నో తెలుసా? 2 రాతి పలకలు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో కూడిన రాతి పలకలు. అంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని సీనాయి కొండ ఎక్కాడట. ఈ దినాన మనం ప్రియులరా ఏం పట్టుకొని ఎక్కుతున్నాం? ఎక్కడికి ఎక్కుతున్నాం? మందిరాలకు ఎక్కి రాలేకపోతున్నాం. మోషే చేతిలో రాతి పలకలతో కూడిన 10 ఆజ్ఞలను పట్టుకొని సీనాయి కొండ ఎక్కాడండి. ఇది నన్ను చెప్పనివ్వండి, మన చేతుల్లో కనీసం బైబిల్ కూడా ఉంటుందా? ఫోనులు తప్పితే. వాస్తవా కాదండి? ఎక్కడికి వెళ్ళిన చేతుల్లో ఫోనే. కానీ మోషే చేతిలో 10 ఆజ్ఞలతో కూడా రాతి పలకలు. ఈయన ఎందుకు సీనాయి కొండ ఎక్కాడు అని అంటే వినండి, వాటి అనుభవాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వినండి. వాక్యం అనే అనుభవము కొరకు ఎక్కి వెళ్ళిన మోషే. ప్రైజ్ ది లార్డ్. సీనాయి కొండ ఎక్కిన మోషే ఎందుకనంటే వాక్యం అనే అనుభవం కోసం ఎక్కి వెళ్ళాడండి. ఇది నా వాక్యం కొరకు మనం ఎక్కడికైనా ఎక్కి వెళ్ళగలగాలి. అందుకే మూలవాక్యంలో దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా. భూ సంబంధమైన వాటి మీదే కిందకే దిగజారిపోతున్నారు. కానీ యెరూషలేము నుండి యెరికోకు దిగిలినుడు వాళ్ళలాగే ఉన్నాయి. కానీ మన పరిస్థితులు ఎక్కి వెళ్ళగలిగిన స్థితి ఉందా అండి? నెంబర్ 2, రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యాహోనును
దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళారండి. వింటున్నారండి? నెంబర్ 1, మోషే రాతి పలకలు పట్టుకొని సీనాయి కొండ ఎక్కి వెళ్ళాడు. నెంబర్ 2, పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళారండి. ఎందుకు అనంటే ఈ అనుభవాన్ని చెప్తున్నాను. మోషే దేవుని వాక్యము కొరకు అనుభవం అయితే, పేతురు యోహానులు ప్రార్థన కొరకు ఎక్కి వెళ్ళిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఈ అనుభవం మనకు ఉండి తీరాలండి. ప్రార్థన కొరకు ఎక్కి వెళ్ళే అనుభవము. ప్రియులరా, 3 గంటలకి వాళ్ళు ప్రార్థన చేయడానికి ఎక్కి వెళ్ళారంట. మనమే 3 గంటలకి బాగా తిని చక్కగా నిద్రపోతామండి, అంతేనండి. కానీ యేసు ప్రభువు వారు సిలువ పైన 3 గంటలకే ప్రాణం విడిచాడు. అపోస్తుల కార్యములు 5:7లో ఇంచుమించు 3 గంటల సేపటికి, క్లియర్గా 3 గంటలకి బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉందండి. అపోస్తుల కార్యాల 10వ అధ్యాయం 3వ వచనంలో పోలీస్ ఆఫీసర్ కొర్నేలి అనబడే వ్యక్తి 3 గంటల వేళ దర్శనం కొరకు ఎదురు చూశాడు ఆయన. కనుక మనం ఎక్కడికి ఎక్కి వెళ్ళే అనుభవం ఉందండి. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎక్కి వెళ్ళే అనుభవం. ఎవరు ఎక్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? 3వదిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? 3వదిగా పేతురు మిద్ది మీదకెక్కాడట. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, కానీ ఈయన శ్రేష్టమైన అనుభవం ఏంటంటే దేవుని యేసుని ప్రకటించడానికి ఎక్కి వెళ్ళే అనుభవం అని చెప్తానండి. ఈ విషయం అన్యుడైన వ్యక్తికి వాక్యం ప్రకటించాలి. ఎక్కి వెళితేనే ఆయనకి పిలుపు వచ్చింది, కొర్నేలి దగ్గరికి వెళ్ళమని. మిద్దె మీదకెక్కిన ప్రార్థన చేయుట కొరకు, వాక్యము యేసును గురించి ప్రకటించాలనే తపన కొరకు మిద్దె మీదకెక్కిన పేతురు. కానీ మన మూలవాక్యంలో దావీదు ఒకానొకనప్పుడు పాపం చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడట. ప్రియులరా, సువార్త ప్రకటించాలండి, యేసును గురించి ప్రకటించాలి మనం. యెషయా 52:7లో సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు, వినండి, పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా ఎక్కి వెళ్ళే అనుభవం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. వినండి, ఆ మాటలాడిన వాడు ఇక్కడకు ఎక్కిరమ్ము. వింటున్నారా? ఎక్కిరమ్ము, తెరవబడిన పరలోకమునకు ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని అంటున్నాడండి. ఎంత గొప్ప సంగతి అండి. ప్రియులరా, మనందరం కూడా ఎక్కి వెళ్ళాలండి దేవుని రాజ్యానికి. అందుకే మనకి అనుభవం. అందుకే భూమి మీద ఉండంగానే ఎక్కి వెళ్ళే అనుభవం కొరకు ప్రార్థన చేయాలి. కారణం, ఒకానొక దినాన పరలోకమునకు ఎక్కిరమ్ము అనే స్వరాన్ని మనం వినాలి. భూమి మీద మనం నివాసం లేదండి, పాతాళం కాదు. ఎక్కి వెళ్ళాలి పరలోకానికి. మహిమ మేఘాల మీద ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్ళగలిగిన అనుభవం కొరకే ఈ భక్తి అంతా. అందుకే ఇలాంటి అనుభవం కొరకే, ప్రభువా నేను ఎక్కిరమ్ము అనే స్వరము నేను విందును గాక. దిగజారిపోవద్దండి, కుంగిపోవద్దు, సతికిలు పడద్దు. ఎక్కిరమ్ము అనే స్వరం వినాలి, నేను ఎక్కాలి. మహిమ మేఘాల మీద నేను కొనిపోబడాలి, ర్యాప్చర్ ఎత్తబడాలి. 5వది ఆఖరిది వినేసి సెలవు తీసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామంటే 4. 1, మోషే సీనాయి కొండెక్కాడు వాక్యం అనే అనుభవం కొరకు. 2, పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళారు ప్రార్థన కొరకు. 3,
పేతురు మిద్దె మీదకి ఎక్కాడు యేసుని ప్రకటించుట కొరకు వచ్చే దర్శనం కొరకు. 4, రెండవ రాకడ సిద్ధపాటు అనుభవం అండి. నువ్వైనా నేనైనా మనందరము ఎక్కివిరమ్ము అనే స్వరం వినటానికి రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడానికి ఫ్లైట్లు లేవండి, వింటున్నారా? ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. కువైట్లో ఆగిపోయారు. ఈ వర్తమానము రికార్డింగ్ చేస్తున్న ముందే నాకు కువైట్ నుంచి ఒక సేవకులు ఫోన్ చేశారండి. వర్తమానాల గురించి వాళ్ళు ప్రశంసిస్తూ వారి అనుభవ సాక్ష్యాన్ని నాకు పంచుకుంటూ, ఇండియా నుంచి వచ్చిన సేవకులు ఇక్కడే హోటల్లో ఆగిపోయారండి, ఫ్లైట్లు ఎక్కడానికి లేవు, మేము ప్రయత్నాలు చేస్తున్నామండని. ఈ దినమే కువైట్ నుంచి ఒక దీనదాసులు ఫోన్ చేశారు నాకు. ఈ దినాన ఫ్లైట్లు ఎక్కడానికి అవకాశం లేదండి, ఎక్కితేనే మన ఇండియా రాగలరు, ఎక్కితేనే అదిగో పరలోకంలోకి వెళ్ళగలం, ఎక్కి వెళ్ళే అనుభవం. ఇక 5వది ఆఖరిది మన మూలవాక్యము కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడైతే వర్తమానాన్ని ప్రారంభించామో అక్కడికి వచ్చేద్దామో. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా బుదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా. దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ, వాస్తవానికి భౌతికంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ సీనాయి కొండ, యెరూషలేము కొండ నేను ఎక్కాలి అన్నట్టు భావము. అయితే దీన్ని ఆత్మీయంగా చూస్తే ప్రియులరా, ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే పరిశుద్ధత అనే కొండ. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతే అన్నిటికంటే ఎత్తైనదండి. సీనాయి కొండ కంటే, దేవాలయము కంటే, మిద్దె మీద కంటే పరిశుద్ధత అనే కొండ ఎత్తైన స్థలం. దీని మీదకి మనం ఎక్కగలగాలండి. అప్పుడు మనం రాకడలో ఎక్కిరమ్ము అనే స్వరాన్ని వినగలం ప్రియులరు. కనుక మనం ఎత్తైన పరిశుద్ధత అనే కొండ మీదకి ఎక్కాలి. దీన్ని ఇంకా ఎలా చెప్పాలంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ, ఆ కొండ యేసయ్యే. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని భుజముల మీద ఎక్కించుకుంటాను అన్నాడండి, నేను మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాను అన్నాడండి. ఆయన యేసయ్యే ఆ కొండపైకి ఎక్కలేనంత ఎత్తైన కొండ, పరిశుద్ధ జీవితం అనే కొండ, యేసయ్యేనే కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా. తరతరాలకి నివాస స్థలం అదేనండి. మనకి మైదానాల్లో ఉండడానికి కాదు, భౌతికమైన కొండల మీద ఉండటానికి కాదు, కానీ అస్సలైన కొండ, పరలోకపు కొండ, పరిశుద్ధత అనే కొండ, యేసయ్య అనే కొండ మనం ఎక్కుదుముగాక. ఫైనల్లో అండి నేను ఒక మాట చెప్పి ముగిస్తా. బైబిల్లో కొన్ని కొండలకు ప్రాధాన్యత ఉన్నాయి, ఎన్నో కొండలు ఉన్నాయి, కానీ ప్రాధాన్యమైన కొండలు ఒక 5 చెప్పనా. గొల్గతా కొండ, యేసయ్య సిలువ వేయబడిన కొండ. 2, ధన్యతల కొండ, యేసు ప్రసంగించిన కొండ. 3, అద్భుతాల కొండ, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిల్చబడిన కొండ. 4వదిగా రూపాంతరపు కొండ, యేసు ధగధగ మెరిసిపోయేటట్టుగా రూపం మారిపోయిందండి. పేతురు యాహోన్లో బొరలబడిపోయారు. 5వది ఆఖరిది ఒలీవల కొండ, పరలోక రాజ్యము గూర్చి, 2వ రాకడను గూర్చి సూచనలు యేసు ద్వారా చెప్పబడిన కొండ ఈ కొండ. యేసు ఆరోహణమై వెళ్ళి తిరిగి రానయ్యున్న కొండ ఒలీవల కొండ. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా. ఏ అనుభవంలో ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? అన్నిటికి మించి పరలోకము నుండి ఎక్కిరమ్ము అనే స్వరము వింటూ అస్సలైన పరలోకం అనే కొండ మీదకి ఎక్కి వెళ్ళి అనుభవంలోకి వచ్చుదుముగాక. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏమండి, ఎత్తైన బిల్డింగుల మీదకి ఎక్కుతాం కదా. ఎందుకు? వరదల నుంచి తప్పించబడాలి. వరదల నుంచి తప్పించబడటానికి ఎత్తైన బిల్డింగులు ఎవరు ఉన్నాయో వాళ్ళని అడిగి ఆ ఇళ్ళు ఎక్కేస్తున్నావే. ఒక దినం రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసినాయి అండి. అదిగో ఫ్లైట్లు ఎక్కడానికి లేవు, ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు. దేవుని రాకడ ఈ రాత్రి రేపో మాపో ఎక్కిరమ్ము అనే స్వరము మన విందుముగాక. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినాన్ని విన్న వర్తమానాన్ని బట్టి ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము. 5గురిని ఎక్కి వెళ్ళిన వారిని ఏమి ఎక్కి వెళ్ళారో వాటి అనుభవాలు ఏంటో మాతో మాట్లాడిన దేవా,
విన్న వర్తమానం అందరి వినికిడిలో దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.